కాంగ్రెస్ గేమ్ మొత్తం చేంజ్ చేసింది. ఎస్, దేవిప్రసాద్ గారు కేటీఆర్ ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ ఓడించారని. కానీ రాహుల్ గాంధీ మళ్ళీ కేజ్రీవాల్ మూడోసారి సీఎం అయితే ఆయన కావాలని ఎందుకు కోరుకుంటారు? ఆయన పార్టీ గురించి ఆయన చూసుకుంటారు కదా. కేజ్రీవాల్ సీఎం అయితే ఏముంటది, కాంగ్రెస్ కి ఏముంటది, మళ్ళీ అక్కడ ఏం లాభం వస్తుంది? సహజంగా కేజ్రీవాల్ సీఎం కాకపోతేనే ఇద్దరు ప్రతిపక్షం అవుతారు, అప్పుడు కాంగ్రెస్ పికప్ అయ్యేందుకు ఛాన్స్ ఉంటుంది. నేను ఏమంటున్నా భరత్ గారు, అట్లయితే దేశవ్యాప్తంగా కూడా అట్లే ఆలోచించాలి కదా. వాళ్ళు ఏం చెప్పిండ్రు, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా అందరం ఒకటైదామని చెప్పి ఇండియా కూటమి ఎన్ని ప్రగల్భాలు వాళ్ళ కింద మనం అందరం కూడా చూసినాం కదా. ఇప్పుడు అవినీతి మరక, ఒకరికి సంబంధించినటువంటి అవినీతి మరక మాకు పడుతుంది కాబట్టి మేము దాన్ని వదిలించుకున్నామని ఇక్కడ చెప్తున్నారు. మిగతా బీహార్, ఉత్తరప్రదేశ్ కు సంబంధించినటువంటి మాట ఏమిటి? ఉత్తరప్రదేశ్, బీహార్ కి సంబంధించి కావచ్చు, మిగతా రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు. ఉత్తరప్రదేశ్, బీహార్ లో కాంగ్రెస్ బలంగా లేదు. కాంగ్రెస్ అలయన్స్ పెట్టుకుంది ఆర్జేడీతో, సమాజ్వాదీతో పొత్తు పెట్టుకుంది. ఇక్కడ ఆమ్ ఆద్మీతో పొత్తు ఇండియా అలయన్స్ లో భాగంగా పార్లమెంట్ లో పొత్తుల మీద పోటీ చేశారు. 4 ఆమ్ ఆద్మీ పార్టీ, 3 కాంగ్రెస్ పోటీ చేశారు. కానీ హర్యానా ఎలక్షన్స్ లో ఆమ్ ఆద్మీ పొత్తుకు నిరాకరించింది. మేము పెట్టుకోమని చెప్పి సీట్లు ఎక్కువ అడిగి వాళ్ళని ఓడించింది. అంటే భరత్ గారు, బలహీనంగా ఉన్న దగ్గర ఒక రకమైనటువంటి రాజకీయ పరమైనటువంటి ఆలోచన, బలం ఉన్న దగ్గర ఒక రాజకీయ పరమైనటువంటి ఆలోచన. ఒక జాతీయ పార్టీగా అసలు వీళ్ళకు ఒక రకమైనటువంటి ఒక నేషనల్ ఇంటిగ్రేషన్ కు సంబంధించినటువంటి ఆలోచన లేదనే కదా ఇవన్నీ కూడా కాంగ్రెస్ ని ఎందుకు అందరూ వేలెత్తి చూపుతున్నటువంటి సందర్భం వచ్చింది. అంటే మీరు 2 రకాలుగా ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారు. రకరకాలుగా మీరు ఇండియా కూటమి పేరు మీద మీ ఉన్నటువంటి శక్తులనే కలయిక. ఇప్పుడు మీరు చెప్పారు కాంగ్రెస్ సంబంధించిన ఓటు బ్యాంకు, ఇప్పుడు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ఒకప్పుడు కాంగ్రెస్ ఓటు బ్యాంకును తర్వాత వచ్చినటువంటి టీడీపీ గ్రాప్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ కొంత కాంగ్రెస్ వచ్చింది, తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ గ్రాప్ చేసింది, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ కొంత డైవర్ట్ అయింది. రాజకీయ పార్టీగా ఎట్లా మనకు వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా మారుతున్నారు తప్ప మేమేదో దేశానికి సంబంధించి ఎంత పర్సంటేజ్ ఇప్పుడు కేజ్రీవాల్ ను దాదాపుగా ఏం చేయాలో అనేక రకాల కేజ్రీవాల్ నేను ఒక మాట అంట, కేజ్రీవాల్ ను కాంగ్రెస్ సపోర్ట్ చేయలేదు, గెలవాలని కోరుకుంది. మీరు కూడా బర్బాద్ చేశారు కదా కేజ్రీవాల్. లిక్కర్ స్కామ్ మెయిన్ ఎఫెక్ట్. ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ సొంత నియోజకవర్గం న్యూఢిల్లీలో షీలా దీక్షిత్ ఓడించిన చోట ఆయన 386 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. గెలిస్తే గనక చావు తప్పి కన్నులు అట్టపోయినట్టు గెలుస్తారు. అది కూడా గ్యారెంటీ లేదు. భరత్ గారు ప్రధాన కారణం ఇక్కడ బీఆర్ఎస్ అంటున్నారు. భరత్ గారు అది మా ప్రభుత్వ విధాన నిర్ణయం తీసుకొని అమలు చేసిన దానిలో మేము బ్రేకింగ్ న్యూస్ చదువుతాను. సారీ టు ఇంటరప్ట్ యు.